సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. విశ్వామిత్రుడు మేల్కొల్పుతున్నాడు రామచంద్రస్వామిని. ఆ శ్లోకాన్ని ఎత్తుకుని వెంకటేశ్వర స్వామి వారికి మేల్కొల్పడం జరుగుతోంది. ఇక్కడ ఏమిటి విశేషం అంటే ఆ అర్థం చూడండి ఒక్కసారి. మనం ఈ శ్లోకాన్ని తప్పుగా చదువుతామని చెప్పుకున్నాం కదా. కౌసల్యా సుప్రజారామ అని దీర్ఘం తీస్తాం. కాదు, కౌసల్యా సుప్రజా. రాముణ్ణి చూచి కౌసల్య ఎంత అందమైన కొడుకుని కన్నది అని ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. అదొక భావం. ఆ తర్వాత చూద్దాం. కౌసల్యా సుప్రజారామ, కౌసల్య గర్భముని కాంతివంతము చేయడానికి తగినట్టుగా కౌసల్యకి అద్భుతమైన కుమారుడిగా జన్మించిన రామ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉదయం అయ్యిందయ్యా, తూర్పు తెల్లవారింది. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. నరుల లోపల శార్దూలము వంటివాడా, లేవయ్యా స్వామి, మెళకో తెచ్చుకో. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది నీవు దేవతా క్రియలు, ఉదయం పూట చేయాల్సిన క్రియలన్నీ కూడా చేయడానికి తగిన సమయం ఇది. ఆ కార్యక్రమం చేయాలి. లేచి రావయ్యా స్వామి అంటారు. కౌసల్య సుప్రజారామ అని మొదలుపెట్టడంలో అంతరార్థాన్ని కొందరు చమత్కరించారు. వైష్ణవ సాంప్రదాయంలో ఎక్కువగా రామాయణానికే ప్రతిపదిస్తారండి. అంచేత రామాయణంలో శ్లోకాన్ని ప్రారంభ శ్లోకంగా పెట్టుకున్నారు. ప్రతివాది భయంకరం అన్నం స్వామివారు. ఇదొక సరదా మాట. కానీ రామావతారాన్ని ముందుగా ప్రస్తావించి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడంలో అంతరార్థం ఒకటి ఉంది. మీరు వరాహ పురాణంలో 49వ అధ్యాయం చూసినట్టయితే అది మత్స్యావతారమైంది, కూర్మావతారమైంది, వరాహావతార స్వరూపంలో ఉన్నాడు. అక్కడ ఉండగా అప్పటికే రావణాసుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి పాపం. అంటే మత్స్య కూర్మ వరాహ నరసింహ అయ్యింది, వామన అయ్యింది, పరశురాముడు రాబోతున్నాడు అన్నమాట. ఇక అంటే ఈ అవతారాలు అయిపోయాయి. మొదటి జై విజయులు వాళ్ళిద్దరు కాస్త హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అయిపోయారు, తర్వాత వచ్చారు. అలాంటి సందర్భంలో దేవతలంతా వెళ్ళి అయ్యా రావణాసుడు చంపేస్తున్నాడు మమ్మల్ని అని గోల పెడతారు. వరాహ పురాణంలో గాథ ఇది. అప్పుడు చెప్తాడు స్వామి, కాలాంతరంలో తగిన సమయం చూసుకుని నేను దశరథ మహారాజు పుత్రునై జన్మించబోతున్నాను, అంతవరకు మీరు ఎదురు చూడాల్సిందే అన్నాడు ఆయన. అంచేత ఆ స్వరూపం వెంకటేశుడే అంటుంది మనకి వరాహ పురాణము. అందుకని అది జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ. అందుకని అది ఎత్తుకోవడం. మనకి రావణాసురుడు అనగానే రాముడి దగ్గరికే గుర్తొస్తారు. ఒక్కసారి చూడండి, రావణాసుడు ఎప్పటివాడును దశరథ మహారాజు 60,000 ఏళ్ళు పరిపాలించాడు. దశరథుని తండ్రి అజమహారాజు ఉన్నాడు. అజమహారాజు పైన ఇంకొకళ్ళు ఉన్నారు. అలా వీళ్ళ పూర్వీకుల్లో అనరణ్యుడని చెప్పి 3 తరాలు. ఒక్క దశరథుడే 60,000 సంవత్సరాలు అయితే పైనున్న వాళ్ళు 8,000 సంవత్సరాలు ఉండాలి. ఆలోచించండి. అంటే రావణాసురుడు కనీసం రామచంద్ర స్వామికి 4 తరముల ముందున్నవాడు అన్నమాట. అతని ఇబ్బందులు భరించలేక వాళ్ళంతా పెడితే కాలాంతరంలో రాబోతున్నానంటాడు ఆయన. ఇంత చెప్పడానికి అందమైన శ్లోకాన్ని కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని ఆ శ్లోకాన్ని ఎత్తుకున్నారు మనకి ప్రతివాది భయంకరం అన్నం స్వామి వారు. ఇక రెండో కారణం కూడా చెప్పుకుందాం. ఆ శ్లోకంలో ఉండే విశేషాలని మాట్లాడుకునే ముందు రెండో కారణం ఏమిటంటే, శ్రీ వెంకటేశ స్వరూపము వేదముల సారము అని చెప్పుకున్నాం కదా. ప్రధానంగా యజ్ఞ యాగాదులకు ఉపయోగించేది యజుర్వేదము. యజుర్వేదంలో ఉండే కాండలు 7 భాగములు, 7 కాండలు. రామాయణంలో కూడా
7 కాండలు ఉన్నాయి. మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నటువంటి చోటు కూడా 7 కొండలు. వృషభాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి. ఈ 7 కొండలు కూడా 7 కాండలకి సంకేతము. అంటే వేదంలో 7 కాండలు, వేదంలో 7 కాండలు, రామాయణంలో 7 కాండలు. అంటే వృషభాద్రి మనకి బాలకాండకి సంకేతము, వృషాద్రి అయోధ్యాకాండకి సంకేతము. వృషం అంటే ధర్మము కదా, ధర్మాచరణకి సంబంధించి అయోధ్యాకాండలో విశేషాలు ఉన్నాయి. గరుడాద్రి అరణ్యకాండ. గరుత్మంతుడే వేదపురుషుడే కదా, వేదాధ్యయన సంపన్నంతా మనకి అరణ్యంలోనే కదా ఉన్నది. అందుకని అది గరుడాద్రి అరణ్యకాండ. అంజనాద్రి ఇక చెప్పక్కల్లా కిష్కింధాకాండ, ఇంత ఆంజనేయుడు అక్కడే కదా మనకి దొరికింది. శేషాద్రి సుందరకాండ, ఆ తరువాత వెంకటాద్రి యుద్ధకాండ, చిట్ట చివరి తత్వం నారాయణ తత్వం ఉత్తరకాండ. ఇది విశేషం. అందుకని ప్రతిపాదించిన అన్నం స్వామి వారు బహుశా అందుకోసం అలా చెప్పారా ఏమిటి అని కూడా మనకి పెద్దలు చెప్తారు. అంటే సంస్కృతంలో ఒక మాట ఉంది, ఋషీనాం. అలాంటి వాళ్ళుట, ఋషులు కవులు అయిన వాళ్ళు, గొప్పవాళ్ళుట, వారు మాట మాట్లాడితే అర్థం దాని వెనకాలే వస్తుందిట. వాచం అర్థో అనుధావతి. మనలాంటి వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి మాట్లాడి చెప్తుంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు, మాట అనేస్తే వచ్చేస్తుంది. ఆయన ఎందుకు ఎత్తుకున్నారో కౌసల్య సుప్రజ అని మొదలుపెట్టారు, సరిగ్గా సరిపోయింది అది, అంతే తప్ప నేను ఈ శ్లోకం వేసుకునే మొదలుపెట్టాలి అని పుస్తకాలని తిరగేసింది కాదు. అది భక్తి భావన కలిగినప్పుడు వాక్కు దానంతటది వస్తుంది. అది అందుకని ఆ శ్లోకాన్ని అనుష్టుప్తో ప్రారంభించారు. పైగా అనుష్టుప్పు వేదానికి సంకేతము, వేదములలో ఛందస్సుల్లో ప్రధానమైన ఛందస్సుకు సంకేతము. అది ఎక్కడ పడితే అక్కడ ఒదిగిపోతుంది, చాలా సులభము కూడా అనుష్టుప్ ఛందస్సు. అది విశేషం. వెంకటేశుడు కూడా అలాంటి వాడే. ఎందుకని శరణాగతి చాలా సుకరంగా చేయొచ్చు వెంకటేశునికి, అందుకని అనుష్టుప్తో ప్రారంభించారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒక తమాషా పదం ప్రయోగించారు. సిరి గలవాడవు నీవని సరసుడవని దరి చేరగా సానంద పరమానంద సిగపాయ చేనంది చిడిముడి చేసేవా. స్వామికి మనం ఇస్తున్నది కేశములు, కేశములు ఇస్తూ ఆయన అంటే ఎందుకు అక్కర్లేనివి అక్కడ ఇచ్చేస్తున్నాం మనం, కొండలంత వరాలు పొందుతున్నాం మనం. అది చూడండి, అక్కడ మొదలైందే, తర్వాత ఇతర చోట్ల కూడా ప్రారంభమైంది. ఇతర చోట్ల వేరే కారణంతో ప్రారంభమైంది. ఆ స్థల పురాణముల్లో కేశములు ఇవ్వమని ఎక్కడా లేదది, ఒక ఆచారం కింద మారింది. అక్కడ స్వామికి ఇవ్వడం అది, దానికి మళ్ళీ కారణం ముందొక పురాణంలో వస్తుంది. అలాగా అంతటి సులభం అన్నమాట. అన్ని స్థలములకి దిగివచ్చే రూపము. ఒక్క గోవింద శబ్దము, ఎక్కడ ఏ దేవత ఉన్నా గోవింద అంటూ ఉంటాం. గోవింద శబ్దానికి ఏకైక లక్ష్యము ఆ స్వామి. 8 పురాణములలో భేదము లేకుండా స్వామి వైభవం చెప్పిన చోటు. అందుకని అనుష్టుప్ ఛందస్సుని ప్రయోగించారు వాల్మీకి. ఆ అనుష్టుప్ ఛందస్సునే ప్రయోగించుకున్నారు ప్రతివాది వెంకరం అన్నం స్వామివారు. ఈ అనుష్టుప్ ఛందస్సు వైభవాన్ని కాస్త మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ సుప్రభాతంలో పూర్తిగా అడుగు పెడదాం. ఎంతవరకు సముద్రంలో ఉన్న కెరటాలన్నీ చూస్తూ ఆనందపడుతూ సముద్ర ఒడ్డున ఉన్నాం. అనుష్టుప్ ఛందస్సు అన్నది బ్రహ్మ ఛందస్సు. మచ్ఛందాదేవ ప్రవృత్తావాణి అంటాడు వాల్మీకితో బ్రహ్మదేవుడు. అనుష్టుప్ అంటే బ్రహ్మగారికి చాలా ఇష్టము, బ్రహ్మగారికి ప్రత్యేకించిన ఛందస్సు. యజ్ఞ ప్రక్రియని ఉద్ధరించిన ఛందస్సు. ప్రజాపతి సృష్టించిన యజ్ఞానికి వెన్నుదన్ను ఇదే. ఒకసారి యజ్ఞపురుషుడు రూపం ధరించి పారిపోతేట ఈ అనుష్టుప్ ఛందస్సుతోటే యజ్ఞం వెనక్కి తీసుకొచ్చాడు ప్రజాపతిని. యజ్ఞంలో కథ ఉంటుంది. అందుకని తస్మాత్ అనుష్ఠుభాజుహోతి యజ్ఞస్య ఉదచ్చై అంటుంది వేదం. ఎప్పుడైనా కానీ యజ్ఞములో కొన్ని ప్రత్యేక ఫలితాలు కావాలంటే అనుష్టుప్ ఛందవాక్యాలతోటే హోమము చేయాలి అని వేదం ఉంది. అంటే వెంకటేశ్వర సుప్రభాతం మీరు ప్రారంభించారంటే ఒక దివ్యమైన యజ్ఞం ప్రారంభించినట్టు గుర్తుపెట్టుకోండి. అందుకని చాలా ఫలితములన్నీ సుకరంగా లభిస్తాయి. అన్నం స్వామివారు తమ కావ్యాన్ని యజ్ఞముగా భావించారు గనక అందుకని ఆ అనుష్టుప్ ఛందస్తో ప్రారంభించారు.
అంతేకాదు వేదంలో ఉన్న వాక్యం చూడండి, యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ అని ఉంది. దీనికి మనకి మామూలుగా చెప్పే అర్థం ఒకటి ఉంది. వేదాంత దేశకులు దీన్ని తమాషాగా చెప్పారు. యజ్ఞేన యజ్ఞం అయజంత దేవాహ. దేవాహ దేవతలు అంటే కావ్య నిర్మాణం చేసే మహాకవులంతా, వాల్మీకాది ఋషయ దేవాహ. యజ్ఞేన యజ్ఞం అయజంత, అక్కడ యజ్ఞేన యజ్ఞమయం అంటే యజ్ఞమయుడైన పరమాత్మని అయజంత ఆయన్ని ధ్యానం చేశారట, స్తోత్రం చేశారట యజ్ఞపురుషుణ్ణి. యజ్ఞేన ఏమిటి? కావ్యరచన అనే యజ్ఞము ద్వారా యజ్ఞం భగవంతం పురుషం అయజంత అదిట యజ్ఞేన యజ్ఞమయంత దేవా. కాబట్టి అనుష్ఠుప్ ఛందస్సు విశేషమది. కాబట్టి ఆయన అన్నం స్వామివారు అనుష్ఠుప్తుడు మొదలుపెట్టారు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.